సమాచారం మా ప్రతినిధి లీలా ఇంద్రకీలాద్రి నుంచి అందిస్తారు లైవ్ లో. లీలా. థ్యాంక్ యూ లక్ష్మీ దుర్గా. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా దసరా శరన్నవరాత్రి వేడుకల శుభాకాంక్షలు. అయితే చూడొచ్చు, ఈరోజు ప్రధానంగా అమ్మవారికి దసరా శరన్నవరాత్రి వేడుకలు ఎప్పుడెప్పుడు అని చెప్పేసి యావత్ ప్రపంచం అంతా భక్తజనం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. దసరా శరన్నవరాత్రి వేడుకలు ఈ ఏడాది 11 రోజుల పాటు 11 అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకి దర్శనమివ్వనున్నారు. ఈ రోజు తొలి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకి దర్శనమివ్వనున్నారు. బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలలో దుర్గమ్మ దర్శించుకునేందుకు భక్తజనం అయితే ఇప్పటికే జై జై దుర్గా నాదంతో అయితే మాత్రం భక్తులందరూ కూడా ఉదయం నుంచే మాలలు అయితే వేసుకుంటున్నారు. ఉత్సవాల్లో ఈ రోజు అంటే 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా ఈ శరన్నవరాత్రి వేడుకలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి. బాలాదేవి ఎంతో మహిమత్వమైనటువంటి దేవత. బాల మంత్రం కూడా చాలా గొప్పది. అందుకే విద్యోపాసకులందరూ కూడా మొట్టమొదట బాల మంత్రాన్ని మాత్రమే ఉపాసిస్తారు. మహాపుర సుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి దేవత శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలమని ఒక నానుడి ఉంది. దసరా శరన్నవరాత్రులలో భక్తులకి పూర్ణ ఫలం అందించే అలంకారం శ్రీ బాలాదేవి. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు జాగృతి, స్వప్న, సుగప్తి అని పిలుస్తూ ఉంటారు. లేదా పురములకు బాల అధిష్టాన దేవత. ఈ 3 పురములను శరీరముగా చేసుకుని ఈ జగత్ అంతటిని అనుభవింప చేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది. మనం ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. కానీ కేవలం ఉపాధులు మాత్రమే మారతాయని, అటువంటి ఈ తల్లి రూపంలో మనలోనే ఉందని పండితులు చెప్తున్నారు. ఇవి పురాణాల నుండి కూడా వస్తున్నటువంటి కాదా. అందుకే బాలా త్రిపుర సుందరీదేవి అలంకరణలో ఉన్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా ఆలయాలకు తరలి వస్తున్నారు. వచ్చేటటువంటి భక్తులందరికీ వినాయకుడి గుడి వద్ద నుండి 3 క్యూ లైన్ మార్గాల్ని ప్రధానంగా ఏర్పాటు చేశారు. భక్తులు మాలధారణ ధరించే విధంగా కూడా అమ్మవారి కింద ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం దగ్గర ఇక్కడ మాలధారణ అయితే చేస్తున్నారు. అలాగే ప్రధానంగా మనం చూసుకుంటే మనకి ఉచిత క్యూ లైన్ 100 రూపాయలు, 300 రూపాయలు 3 క్యూ లైన్ మార్గాల్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. 3 క్యూ లైన్ మార్గాల్లో కూడా భక్తులు ఉదయం 4 గంటల నుంచే క్యూ లైన్ మార్గాలకి చేరుకోవడం అయితే జరిగింది. అయితే తొలి రోజు అమ్మవారికి స్నాపనాభిషేకాల అనంతరం అమ్మవారికి 8 గంటలకు ఈ రోజు దర్శన భాగ్యాన్ని అందిస్తున్నారు. అమ్మవారి దర్శనాన్ని చేసుకునేందుకు కూడా ఇప్పటికే రాష్ట్రం నలుమూలల నుంచి, దేశం నలుమూలల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చారు. ఈ ఏడాది దసరాకి ఒక విశిష్టత ఉంది. 11 అలంకారాలు लोग